అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనమందరము ఆరోగ్యము కలిగి, ఆయుష్ను కలిగి, మనము మన కుటుంబాలన్నీ కూడా మనం ఎంతో క్షేమంగా కన్న తండ్రి మనల్ని ఉంచుతున్నందుకు మరి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియే మహిమయే కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి, మీ కృపలో నా తండ్రి మమ్మల్ని కాపాడినందుకు, సజీవుల లెక్కలో ఉంచినందుకు నా తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆరోగ్యం దయచేసావు తండ్రి. కుటుంబాల్లో క్షేమాన్ని దయచేసావు తండ్రి. రాకపోకలేందుకు కృపను అనుగ్రహించావు తండ్రి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. గొప్ప రక్షణ భాగ్యం దయచేసిన తండ్రి, మీ కృపను మాకు దయచేసినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి. బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతలో మీ సహాయం నుంచండి తండ్రి. ప్రతి ప్రార్థనను, ప్రతి మొరను ఆలకించి సమాధానం దయచేయండి తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి బిడ్డలందరికీ విడుదల దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి తండ్రి. సహాయమును దయచేయండి తండ్రి. బిడ్డలన్న తండ్రి, మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయముగా బలపడులాగున మీ కృపను సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్న పనుల్లో, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిలో నా తండ్రి అభివృద్ధిని సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. నీ మాటలు వింటున్నప్పుడు నా తండ్రి విని విడిచిపెట్టేవారముగా మేము ఉండకూడదు నా తండ్రి. ఆ మాటల ప్రకారము బ్రతుకులాగా నా తండ్రి సహాయమును, జ్ఞానమును, తెలివిని, వివేచనను మా తండ్రి మాకు దయచేయమని నా తండ్రి ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్లోని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి కొన్ని వారాలుగా మనం ఏలియా గారు చేసిన అద్భుతాల గురించి మరి మాట్లాడుకుంటూ ఎలీషా గారికి ఇచ్చిన 2 వంతుల పాలు గురించి మొదలు పెట్టుకొని వాక్యంను మరి ఆ పాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మరి అసలు ఏలియా గారి జీవితంలో జరిగించిన అద్భుతాలు ఏమిటో మనం మాట్లాడుకోవాలని చెప్పి మరి 2 సార్లుగా మనం వారి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం ఇప్పటి వరకు. మరి 2 సార్లు ధ్యానం చేసుకున్న వాక్యంలో మనం ఏలియా గారు చేసిన ఏలియా గారి జీవితంలో జరిగిన 5 అద్భుతాలను గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకొని ఉన్నామండి. మరి ఒక్కసారి కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా గారి జీవితంలో జరిగిన అద్భుతాలలో మొదటి అద్భుతంగా మనం మాట్లాడుకున్నది మరి 3.5 సంవత్సరంలో మరి మంచు గాని వర్షము గాని మరి కురవదని చెప్పి మాట్లాడిన సందర్భము. మరి అది జరిగిన అద్భుతం గురించి మనము మాట్లాడుకొని ఉన్నాము. రెండవ అద్భుతము మరి ఏలియా గారికి కాకుల ద్వారా మరి దేవుడు ఆహారాన్ని పంపించిన విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నామండి. మరి మూడవ అద్భుతంగా సారేపతి విధవరాలు మరి ఈ విషయంలో జరిగిన మరి గుడ్డిలో మరి నూనె అవ్వకపోవటం, రొట్టెలో పిండి అనేది అవ్వకపోవటం అనే మరి గొప్ప అద్భుతం గురించి మనం మాట్లాడుకొని ఉన్నాం. మరి నాలుగవదిగా మరి ఒక విధవరాలు కొడుకు చనిపోయినప్పుడు మరి ఏలియా గారు మరి బిడ్డను తాకి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతికిన ఒక అద్భుతం గురించి కూడా మనము మాట్లాడుకొని ఉన్నామండి. గత గత వాక్యంలో మరి ఐదవదిగా మనం గత వాక్యంలో మాట్లాడుకుంది ఏంటంటే ఐదవ అద్భుతంగా మరి ఆకాశం నుంచి ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు మరి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మరి వాళ్ళు అర్పించిన ఆ అర్పణను మరి తడిచిపోయి ఉన్న మరి ఆ అర్పణను దహించి వేయటం ఆ అగ్ని అనేది ఆ గొప్ప అద్భుతాన్ని గురించి కూడా మనము మాట్లాడుకొని ఉన్నామండి. మరి ఇంకా కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా అనేక అద్భుతాలు ఏలియా గారి జీవితంలో మనము చూసుకోవచ్చు. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ రోజు కూడా మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే మరి యొక్క 3 అద్భుతాలు ఈ రోజు కూడా మనం మాట్లాడుకుందామండి. ఏలియా గారి జీవితం గమనించిన మరి యొక్క 3 అద్భుతాల గురించి ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఆరవ అద్భుతంగా ఏలియా గారి జీవితంలో జరిగిన ఆరవ అద్భుతంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు మరి వర్షం కురవటం అనేది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమైన దేవుని పిల్లారా, మొదటి రాజుల గ్రంథము 48వ అధ్యాయం 45వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, క్షమించండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 45వ వచనం, 18వ అధ్యాయము
25వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసి చూసుకున్నట్లయితే చదువుకున్నట్లయితేనండి అక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి కారు కమ్మిన మేఘంలో నుంచి వర్షం కురిచిన సందర్భము ఒక అద్భుతం మనకు అక్కడ కనపడుతుందండి. మనం ముందు చెప్పుకున్నట్టు వర్షం కురవటం, మంచు కురవటం ఆగిపోయిద్దని చెప్పిన ఆ అద్భుతం ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే తర్వాత తిరిగి మరలా ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం కురవటం అనే ఒక అద్భుతాన్ని మరి ఆయన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. అది ఆరో అద్భుతంగా మనం ఏలియా గారి జీవితంలో గమనించుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లరా. మరి ఏడవ అద్భుతంగా గనుక మనం చూసుకున్నట్లయితే మరి నాబోతు గారికి సంబంధించిన ఆయన జీవితంలో జరిగిన అద్భుతం ప్రేమైన దేవుని పిల్లల సూచక క్రియ లాంటిది. మరి నాబోతు గారిని మరి ఆహాబు గారు రాజుగా మనుషులు మరి యెజెబెలుకు సంబంధించిన వాళ్ళు ఆయన్ని కొట్టి మరి అది ఆహాబు నిమిత్తమే జరిగింది కనుక మరి నాబోతు గారిని మరి ఆయనను కొట్టి మరి రాళ్లతో కొట్టి మరి ఆయన చంపి మరి ఆయన యొక్క ద్రాక్ష తోటను లాక్కున్నప్పుడు మరి ఎక్కడైతే మరి నాబోతు గారి రక్తం అనేది మరి చిందించబడిందో మరి ఎక్కడైతే నాబోతు గారి యొక్క రక్తాన్ని కుక్కలు నాకినియో అదే స్థలంలో ఆహాబు గారి యొక్క కుమారుడి యొక్క రక్తం కూడా చిందించబడినట్లు మనము గమనించుకోవచ్చండి. వాక్యలో చదువుకుంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసుకున్నట్టయితే మరి నాబోతు గారి రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినియో అక్కడే మరి ఆహాబు గారి యొక్క మరి కుమారుడి యొక్క రక్తం కూడా చిందించబడటం కుక్కలు నాకటం మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లరా. నిజంగా తరువాత ఆహాబు గారి యొక్క మరి ఆయన తరాల్లో మరి మగవారనే వారు లేకుండా మరి వాళ్ళ కుమారులందరూ కూడా తుడిచిపెట్టడం అనేది జరిగినట్లు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నాబోతు గారి జీవితంలో మరి ఏలియా గారు పలికినట్లు మరి జరిగిన ఆ గొప్ప అద్భుతం ప్రేమేంద్రుని దేవుని యొక్క మాటను బట్టి ఆయన చెప్పినప్పుడు జరిగిన ఒక అద్భుతము. నాబోతు గారి మరి వలె మరి ఆహాబు గారి కుమారులు కూడా మరి రక్తం కూడా చిందించబడటం అనేది ఒక అద్భుతం ప్రేమేంద్రుని పిల్లరా. ఇంకా గనక చూసుకున్నట్లయితే మనము ఎనిమిదవదిగా కూడా చూసుకున్నట్లయితే ప్రేమేంద్రుని పిల్లరా 8వ సూచక్రియ కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుని యొక్క మరి దేవుని యొక్క పని జరిగించే వాళ్ళకి దేవుని సేవకులకి మరి ఏలియా గారికి ఒక ప్రధాన శత్రువుగా ఉన్న యెజెబెలు గారి యొక్క మరి యొక్క జీవితంలో జరిగిన మరి ఆమె యొక్క జీవితంలో మరి దేవుడు జరిగించిన ఒక అద్భుతం ప్రేమైన దేవుని పిల్లరా. ఆమె చేసిన వాటికి ఆమెకు దేవుడు ఇచ్చిన తగిన ప్రతిఫలం అనేది మరి ఏలియా గారి ద్వారా జరిగిన మాట ద్వారా జరిగిన ఒక అద్భుతంగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లరా. ఆమె సేవకులను కూడా దేవుని యొక్క సేవకులను కూడా ఆమె ఊచకోతు కోసిన ఒక ప్రవక్తిగా ఆమె మనకు కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లల. మరి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి యెజెబెలుని మరి ఆమె యొక్క ప్రాకారం వద్దనే మరి ఆ కుక్కలు మరి చంపి తిన్నటువంటి ఆ సందర్భాన్ని ఆ యొక్క అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే యెజెబెలుని మరి కుక్కలు చంపి తిన్న యొక్క ఆ వాక్యాన్ని మనం అక్కడ చూసుకున్నట్లయితే మరి ఏలియా గారి ద్వారా దేవుడు పలికించిన మరి యొక్క కార్యం అనేది మరి యొక్క అద్భుతం అనేది మనం అక్కడ చదువుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లరా. మరి ఇంకొక సూచక్రియను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి మరి అహజ్య మరి కిటికీల నుండి జారిపడి మరి జబ్బు చేసి స్వస్థతగా ఉన్నప్పుడు మరి అతను ఒక దూతను మరి ఎక్రోము మరి దేవత యొద్దకు మరి పంపి మరి విషయాన్ని కనుక్కోమని చెప్పి మరి పంపించినప్పుడు మరి అతని దారిలోనే మరి ఏలియా గారు ఎదుర్కొని మరి పలికిన ఒక మాట అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. అతను మంచం మీద నుంచి కిందకు దిగకుండానే అలాగే చనిపోతాడని చెప్పి మరి ఏలియా గారు పలికిన మాట ప్రకారము అతను మంచం నుంచి కింద దిగకుండానే ఆ మంచంలో చనిపోయిన అద్భుత విషయం అనేది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రేమ పిల్లరా. ఇలా ఏలియా గారు పలికిన మరి దేవుడు ఏలియా గారి ద్వారా పలికించిన మరి జరిగించిన అద్భుతాలను ఈ రోజు మనం 4 జ్ఞాపకం చేసుకున్నామండి. గత వారాల్లో మరొక 5 అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం ఒక 4 అద్భుతాలు మనము జ్ఞాపకం చేసుకున్నామంటే ఇప్పటి వరకు 9 అద్భుతాలు ఏలియా గారి జీవితంలో దేవుడి ద్వారా జరిగిన 9 అద్భుత కార్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నట్లు 4 అద్భుతాల్లో మొదటిది మరి ఏలియా గారు ప్రార్థన చేయగా వర్షం అనేది కురవటం అనేది కారు మేఘాల నుంచి వర్షం కురవటం అనేది ఒక అద్భుతంగా జ్ఞాపకం చేసుకున్నాం. మరి నాబోతు గారికి జరిగించినట్లే మరి
నాహాబు గారి యొక్క కుమారుల జీవితంలో వాళ్ళ నాహాబు గారి రక్తం చిందినట్టే మరి వాళ్ళ కుమారులు కూడా అందరూ కూడా మరి చనిపోయినట్టు రక్తం చిందించబడిన ఒక అద్భుతం మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మూడవదిగా మరి యెజబేలు గారి విషయంలో పలికినట్లు మరి దేవుడు జరిగించిన ఆ కార్యం మనము ఎలియా గారి ద్వారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె యొక్క ప్రాకారం వద్దనే యెజబేలు గారిని కుక్కలు తినటం అనేది మనము వాక్యంలో చదువుకొని ఉన్నాం. ప్రేమేందోనుకులారా, మరి చివరిగా ఈ రోజు చదువుకున్న వాటిలో చివరిగా మన హజ్యా గారి విషయంలో కూడా ఏలియా గారు పలికినట్లు అతను మంచం మీద నుంచి దిగకుండానే మంచములోనే మరి అక్కడనే అతను అలాగే చనిపోయినట్లు పలికినట్లుగానే అతను చనిపోవటం అనేది జరిగింది. ఇలా 9 సూచక్రియలు ఏలియా గారి జీవితంలో జరిగిన 9 సూచక్రియలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమేందోనుకులారా, ఇప్పటి వరకు ఇలాగనే మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక అద్భుతాలు ఏలియా గారి జీవితంలో జరిగినాయి. ప్రేమేందోనుకులారా, దేవుని యొక్క దయను బట్టి, దేవుని కృపను బట్టి, దేవునికి ఆయన చేసిన ప్రార్థనను బట్టి మరి దేవుడు ఆయన ద్వారా అనేక సూచకులు అద్భుతాలు అనేది మరి జరిగించినట్లు మరి ఆ గ్రంథంలో మనము చదువుకొని ఉన్నాం. ప్రేమేందోనుకులారా, ఇప్పటి వరకు 9 అద్భుతాలు ఏలియా గారి ద్వారా జరిగిన 9 అద్భుతాలు మనం ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకుని ఉన్నామండి. మరికొన్ని అద్భుతాలను మనం వచ్చే వారము జ్ఞాపకం చేసుకున్నామండి. మరి ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.